హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిచెన్ క్వీన్. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఈ కిచెన్ క్వీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు నేను చాలా స్పెషల్గా టేస్టీగా కనిపించే ఇడ్లీ బజ్జీని తయారు చేస్తున్నానండి. తయారు చేయడం చాలా ఈజీ. మనం మార్నింగ్ టిఫిన్లోకి ఇడ్లీ వేసేస్తాం కదా, అలా మనం ఈవినింగ్ తినలేము, కొంచెం పుల్లగా అయిపోతాయి. అలా ఇడ్లీ పాడేయకుండా వాటితో నేను టేస్టీ ఇడ్లీ బజ్జీ స్నాక్స్ ని తయారు చేస్తున్నానండి. చూడండి, మిగిలిపోయిన ఇడ్లీని నేను ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కట్ చేసేసుకొని ఒక ప్లేట్ లో వేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఒక బౌల్ ని తీసుకొని అందులో ఒక చిన్న బౌల్ నిండుగా శనగపిండిని యాడ్ చేశానండి. తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్య పిండిని యాడ్ చేసి ఒకసారి ఇలా కలుపుకుందాం. బియ్య పిండి వేయటం వల్ల మన బజ్జీ అనేది చాలా క్రిస్పీగా వస్తుందండి. తర్వాత ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వంట సోడాని యాడ్ చేశాను. తర్వాత రుచికి సరిపడా ఉప్పుని, తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసి వీటన్నిటిని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేడిగా ఉన్న ఆయిల్ ని యాడ్ చేశాను. ఇలా యాడ్ చేయటం వల్ల బజ్జీ అనేది క్రంచీనెస్ వస్తుందండి, చాలా టేస్టీగా కూడా వస్తుంది. ఇలా అన్ని కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ ని వేసేసుకొని బజ్జీల పిండిని కలుపుకోవాలి. మరీ ఎక్కువ వేయొద్దండి, పల్చగా ఉండకూడదు పిండి, మరీ చిక్కగా ఉండకూడదు. నేను ఇదిగో ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. నేను వీడియోలో చూపించిన ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టుకొని నేను ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ ని హీట్ చేశానండి. ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం కట్ చేసిన ఇడ్లీని ఇలాగా పిండిలో డిప్ చేసి ఒక్కొక్కటిగా నేను హీట్ అయిన ఆయిల్ లో వేసుకున్నాను. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని మనం ఈ బజ్జీలను వేసుకోవాలండి, లేకపోతే తొందరగా మాడిపోతాయి. కాబట్టి ఇలాగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇడ్లీలను ఇలా పిండిలో డిప్ చేసి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకున్నాను. చూడండి ఎంత మంచి కలర్ లో చక్కగా ఫ్రై అయినాయి. ఇలా ఫ్రై అయిన వాటి అన్నిటినీ నేను ఒక ప్లేట్ లో తీసేసుకున్నాను. ఇదే విధంగా మిగిలిన ఉన్న ఇడ్లీ పీసెస్ ని కూడా పిండిలో డిప్ చేసేసుకొని బజ్జీలుగా వేసుకొని ఇలా సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేస్తున్నాను. వీటిని మనం పల్లి చట్నీతో కానీ టమాటో కెచప్ తో కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా బాగుంటాయి ఇడ్లీ బజ్జీ అనేది. ఈ వెరైటీ ఇడ్లీ బజ్జీ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కి కానీ మీ రిలేటివ్స్ కి కానీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.